పెంట కుప్పల్లో పడిపోయినటువంటి మనము ఈ రకంగా నిజంగా డెవలప్ అయ్యే వరము కాదు. నిజంగా ఈరోజు మన మార్పుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటండి? దేవుడే. అవునా కాదా? నిజంగా దేవుని నమ్మకం ముందు మన బ్రతుకులు ఎలాగున్నాయి, దేవుణ్ణి నమ్మిన తర్వాత మన బ్రతుకులు ఎలాగున్నాయి అనేది మనకు మనమే రుజువు. మనం ఎవరితోనో పోల్చుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎవరితో మనకు కంపారిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మనకు మనమే. నిజంగా ఇంత మార్పు తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ జీవితంలో నీకు మేలే జరుగుతుంది, రాబో జీవం విషయంలో కూడా నీకు మేలే జరుగుతుంది. ఒక మాట చదువుతున్నాను, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. సర్వ సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఏటయ్య లాభము అని చాలా మంది అనుకుంటారు. యేసు ప్రభు అంటారు, పైనుంచి ఏమైనా పోసేస్తున్నాడా, మీకు ఫ్రీగా మీకు వచ్చేస్తుందా అని చాలా ఎగతాళిగా మాట్లాడే సమాజంలో మనము బ్రతుకుతున్నాం. మన బ్రతుకులు మారాయి, మన బుద్ధులు మారాయి, మన పద్ధతులు మారాయి, మన ప్రవర్తన మారింది కదండి. మన బ్రతుకు మారింది, మన పనితీరు మారింది, మాట మారింది. ఇంతకంటే సాక్ష్యము, ఇంతకంటే రుజువు మనసుకి ఏమైనా అవసరం ఉందా? అవునా కదా? మారతకి మారతే. కాబట్టి బారో మనసు మారతే, మాట మారతే, మా బ్రతుకు మారతే. కాబట్టి అంతకంటే మనకు మరొక రుజువు లేదు. అందుకనే మనం అందరం కూడా కలిసి ఆయన జన్మాన్ని మనము అంత ఘనంగా ఈరోజు ప్రచురం చేసుకుంటున్నాం.